హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు అయితే నేను మీకు రొయ్యల బిర్యానీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. రొయ్యల బిర్యానీ కాదు, రొయ్యల పలావ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, ఈ రొయ్యల పలావ్ ఎలా చేస్తారని నేను చూపిస్తాను. నేనైతే ఒక డేక్షా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. నేనైతే 1/2 కిలో రైస్, 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కినాక దాంట్లో షాజీరా, సోంపు ఈ రెండు మిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే నేను చూపించలేదు. కొన్ని తోక మిరియాలు ఒక 5-6 వేసేసి అవి కొంచెం చిటపటలాడినాక మనం దాంట్లో ఈ బిర్యానీ లీవ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. నా దగ్గర పచ్చి ఆకులు ఉన్నాయి, అందుకే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఉన్నా పర్వాలేదు, వేసుకోండి. ఒక స్టార్ ఆనియన్స్, 2 చెక్క, ఒక చిన్న పత్తర పువ్వు, 4-5 యాలకులు, ఒక 4-5 తోక మిరియాలు వేసుకొని, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కొంచెం దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది రైస్కి చాలా బాగా వస్తుంది. వేసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఇవి కొంచెం చిటపట్లాడించాలి ఫ్రెండ్స్. ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా చిటపట్లాడితే సరిపోతుంది. ఇవి 1/2 కిలో ఫ్రాన్స్ ఫ్రెండ్స్. నేనైతే శుభ్రంగా దీన్ని 4-5 సార్లు కడుక్కున్నాను. మళ్ళీ నిమ్మకాయ వేసి కడిగాను. మళ్ళీ దీంట్లో ఉప్పు, పసుపు వేసి పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రాన్స్లో కొంచెం నీసు వాసన ఎక్కువ వస్తుంది, అందుకోసం అనేసి ఎక్కువ సార్లు కడుక్కోవాలా. రొయ్యలు కొంచెం పెద్దవి ఉన్నట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న ఫ్రాన్స్ అయితే అంతగా బాగోదు పలావ్కి, పెద్ద ఫ్రాన్స్ అయితే తినడానికి బాగుంటుంది. ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్, అవి కూడా మనం ఈ ఫ్రాన్స్లో వేసుకుందాము. నేనైతే ముందు ఫ్రై చేయట్లేదు ఫ్రెండ్స్, ఫ్రాన్స్ ఫ్రై చేసినాకే వేసుకుంటున్నాను. అప్పుడైతేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా మనం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఫ్రాన్స్లో వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. అందుకే హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, నాకు కొద్దిసేపటికైతే ఇలా వాటర్ అనేవి బయటకు వచ్చాయి. దాంట్లో నేను అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటి అల్లం చిల్లిపాయ పేస్ట్ ఈ బ్రౌన్ కలర్లో ఉందని మాత్రం అనుకోవకండి. ఎందుకంటే ముందు గరం మసాలా వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అందుకే ఆ కలర్లో ఉందన్నమాట. కొంచెం మసాలా అనేది ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రాన్స్లో కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం మసాలా క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే ఆ స్మెల్ అనేది డామినేషన్ చేసిద్ది అనమాట. ఇప్పుడు చక్కగా అల్లం చిల్లిపాయ పేస్ట్ మసాలా అంతా మన ఫ్రాన్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రాన్స్ పలావ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. తక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈ పలావ్ చేసుకుంటానికి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి దీనికి సైడ్ డిష్గా కూడా ఏం అవసరం లేదు. నేనైతే ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అవి కూడా వేసుకున్నాను. చక్కగా కడిగి పెట్టుకొని అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ మసాలా వేసుకున్నా కూడా బాగోదు, తక్కువ మసాలా వేసుకున్నా కూడా బాగోదు. అందుకే మీడియంగా వేసుకోండి. కాకపోతే ఇది రొయ్యలకి కొంచెం ఎక్కువ పడుతుంది, అలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనకు పలావ్కి సరిపడా కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం అనేది మీ స్పైస్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాము, అందుకే నేను 3 స్పూన్లు వేసుకున్నాను. చూడండి, చక్కగా కారం వేసుకున్నాక మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. కారం, ఉప్పు, మసాలా అంతా మన ఫ్రాన్స్కి పట్టేస్తే అప్పుడు తినేటప్పుడు ఆ ముక్క కొరికినప్పుడు ఆ మసాలా, ఉప్పు తగిలితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి వేసుకున్నాక నేను ఇంట్లో చేసాను కదా గరం మసాలా, ఆ గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకుందాము. గరం మసాలా వేసుకుంటే ఈ పలావ్కి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది గరం మసాలా యాడ్ చేయరు, నేనైతే కంపల్సరీ యాడ్ చేస్తాను. గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అడుగు అంటుతుంది, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అందుకే 2 నిమిషాలు తిప్పుకుంటా మసాలా ఫ్లేవర్ అంతా రొయ్యలకు పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆ మసాలా అంతా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటున్నాను. దీంట్లో కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం తినేటప్పుడు జీడిపప్పులు కూడా తగులుతూ ఉంటే
కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే తినేటప్పుడు మనకి పలావ్ అనేది కమ్మదనం వస్తుంది. ఇప్పుడు నేను 1/2 కిలో ఫ్రాన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 కిలోకి 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ అనేది స్టెయినర్లో వేసి మొత్తం స్టెయిన్ చేసుకున్నాను. చక్కగా మసాలా అంతా మనకి రైస్కి పట్టేలాగా మెల్లగా కలుపుకొని తర్వాత నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీ వేడి నీళ్ళే పెట్టుకోండి, అప్పుడు మన పలావ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే చన్నీళ్ళు పోస్తే మాత్రం పలావ్ అంత టేస్ట్ అది. వేడి నీళ్ళు పెట్టుకొని 2 నిమిషాలు ఇలా మొత్తము కలిపేసుకొని పెట్టుకోండి. ఒక్కసారి ఈ స్టేజ్లో ఉండంగానే మనము ఉప్పు చూసుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకే మళ్ళీ యాడ్ చేసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు దీంట్లో ఒక అరచక్క నిమ్మకాయ పిండుతున్నాను నేను. నిమ్మకాయ కంపల్సరీ పిండండి ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండటం వల్ల రైస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది రైస్ది. ఇంకొకసారి కలుపుకొని మనము మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఇది మనం దగ్గరగా అయ్యే వరకు అవనిద్దాం ఫ్రెండ్స్. నా రైస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చూడండి ఒక్క 5 నిమిషాలకి ఎలా అయిందో. ఇప్పుడు దీనిపైన నేను నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. నెయ్యి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని ఇక మూత పెట్టి సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే మన పలావ్ అనేది రెడీ అయిపోతుంది. పైన కొంచెం నేను గరం మసాలా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం అనేసి. చూడండి, ఒక 10 నిమిషాలు అయిపోయినాక ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్, ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇది వేడి మీద ఉంది కాబట్టి ఇలా అనిపిస్తుంది. చల్లగా అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్